హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. కొంతమంది సబ్స్క్రైబర్లు అన్న ఎంతకో బర్రె పడ్డదని అడుగుతారు. నాకు ఒక బర్రె ఒక రేటు పడ్డదన్న, ఎందుకంటే మాకు తెలియక ఇంకోటి బర్రెలంగా ఒకటొక తీరే వస్తుందన్న. మేము మాకు దగ్గర ఉన్న అంగళ్ళ పోయి తీసుకొచ్చినాము. అంగళ్ళ అంటే డైరీ ఫామ్ ఉంటుంది దగ్గర, వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆ డైరీ నుంచి తీసుకున్నాము. ఈ బర్రె మాకు 89,000కి ఇచ్చారు. అంటే అప్పుడు ఈయన లేకుండే, పాలు గిలంగా ఏం గ్యారంటీ ఇవ్వకుండా ఓన్లీ గుడ్లమాయికి ఒకదానికే గ్యారంటీ ఇస్తారన్న వాళ్ళు. వేరే దానికి ఏ దానికి గ్యారంటీ ఇయ్యరు. అంటే అది వినలేదు కాబట్టి వినకుండా తీసుకున్నా. ఇంకోటి కనిపించే బర్రె 1,00,000 అంటే 1,04,000 పడ్డది. ఇది గ్యారంటీ 5 లీటర్లు ఇస్తుంది అన్నారు. అది 5 లీటర్లు ఇచ్చింది. ఇక చూడండి, ఇది ఇట్లాగా చూడండి, దీని క్వాలిటీ చూడండి. ఇలా వర్షం పడ్డది కాబట్టి ఇవి ఇష్టమైనటువంటి వరలని. ఓన్లీ నేను బర్రెలు తెచ్చి నుంచి సూపర్ నైపర్ గడ్డి ఒకటి తప్పితే వేరేది ఏది వేసుకోలేను. ఇంకోటి వీళ్ళంగా వేరే గడ్డి ఏం తినటలేవు. ఓన్లీ సూపర్ నైపర్ గడ్డికి మాత్రమే అలవాటు పడ్డాయి. ఎండకాలం కాబట్టి గడ్డి చూడండి మొత్తం ఎట్లా అయిపోయింది నా దగ్గర. ఈ బర్రె 4,000 అంటే 1,04,000కి ఇచ్చారు నాకు. పాలు విధంగా అట్లనే ఇచ్చింది. బర్రె చూడండి ఎంత మంచిగా ఉందో. నేను పొద్దుకు తీసుకోపోయినా దీన్ని. ఇప్పుడు పాలు తగ్గినాయి, 3.5 లీటర్లే ఇస్తుంది. ఇది 3.5 ఇస్తుంది, అది 3 ఇస్తుంది. ఇప్పుడు ఇంకా తగ్గినాయి. మరి కట్టింది అని నేను అనుకుంటున్నా, ఎందుకంటే కొంతమంది అయితే కట్టినాయి అన్న అని చెప్పారు. తెలిసిన వాళ్ళు పెద్ద మనుషులు అడిగితే ఇట్లాగా. ఒకసారి బర్రెలను చూడండి మీరు. ఇగో ఇట్లా పొలుసులు పోతే అంటారు కట్టిందని, పెక్కులు పోతే. ఇక మరి మనకు కట్టింది లేనిదైతే ఇంకా తెలియదు, 1 మంత్ అయితే తెలుస్తుంది. పాలు ఇలాగా దీని తగ్గట్టే ఇచ్చింది. 5 లీటర్లు ఇచ్చింది ఖచ్చితంగా. పొద్దుకు పోయినాకనే తగ్గినాయి పాలు. ఈ బర్రె మాకు ఇంత పడ్డది. ఇంకోటి బర్రెని తీసుకునేటప్పుడు ఇలాగా చూసి తీసుకోవాలన్నా. ఎంటకు దాని పొదుగు ఉంటుంది కదా, వాసిన అంటే ఉక్కు ఉంటే తీసుకోవాలి, మంచిగా పాలు ఇస్తాయి. ఇది చూపిస్తారండి. ఇది ఇలాగా ఇది 90,000కే తీసుకున్నాం మేము, కానీ మంచి పాలు ఇచ్చింది. ఇది 6 లీటర్ కన్ఫర్మ్ ఇస్తుంది అన్న బర్రె. ఆయన మాకు గ్యారంటీ ఇవ్వలేడు, కానీ బర్రె మాత్రం ఈనాక జబర్దస్త్ పాలు ఇచ్చింది. ఈ ఎంట ఇగో మన చూడండి, ఈ ఎంట ఉంది ఇక పొదుగు, అది ఎట్లా మంచిగా ఉండాలి. అట్లా మంచిగా ఉంటే మనకు పాలు ఎక్కువ ఇస్తాను అర్థం. దాన్ని చూసి తీసుకోండి అన్న. ఎవరైనా కొత్త ఆలోచిస్తే మాత్రం నాకేమి బర్రెలో ఏమి ఎక్స్పీరియన్స్ ఉంది, కింద ఇట్లుండాలి మీది ఇట్లుండాలని ఏం లేదన్న. నాకు తెలిసిన కాడికి చెప్తున్నా. ఎందుకంటే నాకు ఇట్లున్న బర్రెలు మాత్రం పాలు ఎక్కువ ఇస్తాయి నాకు తెలిసిన కాడికి. ఎంటకు పొదుగు మంచిగా ఉండాలి. చూడండి బర్రె చూడండి మంచిగా ఉంది. ఓకే ఫ్రెండ్స్, నాకు 2 వచ్చేసి అయితే 1,94,000 అయింది మొత్తము. నా ఛానల్ ఇప్పటివరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మంచి మంచి విషయాలు మన బర్రెలకు సంబంధించి నేను చెప్తా నాకు తెలిసిన కాడికి. థ్యాంక్ యూ. బాయ్ ఫ్రెండ్స్.